యేసుక్రీస్తు స్వయంగా యోహాను ద్వారా బాప్తిజం ఎందుకు పొందాడు అంటే, యేసు మారు మనసు పొందాడా? అంతకుముందు యేసు మనసు అంతా కూడా మారు మనసు పొందడానికి ముందు మురికిగా ఉందా? అతని ఆలోచనలన్నీ కూడా పరమ నీచంగా ఉండేవా? అవన్నీ దిద్దుకోవడం కోసం మారు మనసు పొందాడా? ఒక్కసారి దీనికి మీరే సమాధానం చెప్పండి. ఈ లలిత్ కుమార్కి చాట్‌జీపీటీ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటో మొదటగా చూద్దాం, తర్వాత మనము పరిశీలన చేద్దాం. బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ఎప్పుడూ పాపము చేయలేదు. ఆయన సంపూర్ణ పవిత్రుడు, పాపరహితుడు. బైబిల్ ఆధారాలు కొరింథీయులకు ఇష్యూర్ పాపమును ఎరుగని ఆయనను మన కొరకు పాపముగా చేశాను, మనము ఆయనందు దేవుని నీతిగా నిలిచేలా చేయుటకే. పేతురు బి ఆయన పాపము చేయలేదు, ఆయన నోట్ మోసము కనబడలేదు. యోహాను ఫుమెర్ ఆయనలో పాపము లేదు. హెబ్రీయులకు జైవెంబెర్ ఆయన మనలాగే అన్ని విషయములలో శోధింపడ్డాడు, అయితే పాపము చేయలేదు. సారాంశం, యేసుదేవుని కుమారుడిగా పరిపూర్ణ పవిత్ర స్వభావంతో జన్మించారు. ఆయన శోధింపబడ్డాడు, కానీ ఎప్పుడూ పాపానికి లోబడలేదు. తన పాపరహిత్వం వల్లే ఆయన మన పాపాల కోసం సరైన బలిగా మారాడు. మీకు కావాలంటే నేను యేసు పాపం ఎందుకు చేయలేకపోయారు అనే బైబిల్ ఆధారిత పూర్తి వివరం కూడా ఇవ్వగలను. చూసారా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎంత చక్కగా చాట్‌జీపీటీ ఆన్సర్ చెప్పిందో. యేసుక్రీస్తు ఎటువంటి పాపమును చేయలేదు, ఆయన నోట కపటము లేదు, ఆయన నోట మోసము లేదు, ఆయన జీవితంలో ఎటువంటి పాపము లేదని, ఆయన పాపరహితుడని క్లియర్గా చాట్‌జీపీటీ సమాధానం చెప్పింది. ఓకేనా? బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగానే చాట్‌జీపీటీ సమాధానం చెప్పింది. అయితే యేసుక్రీస్తు ఎందుకు బాప్టిజం తీసుకున్నాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు మరి యొక్క వ్యక్తికి సమాధానం చెప్దాం. ఓకేనా? ఎందుకు యేసుక్రీస్తు బాప్టిజం తీసుకున్నాడు అనేదానికి మనం సమాధానం ఏం చెప్తున్నామంటే, బాప్టిజం ఇచ్చి యోహాను అడిగితే ఎందుకు యేసుక్రీస్తు బాప్టిజం తీసుకున్నాడో మనకు తెలిసిపోతుంది. ఎందుకు అంటే, బాప్టిజం ఇచ్చి యోహాను ఎందుకు అడగాలి అంటే, బాప్టిజం ఇచ్చి యోహానే బాప్టిజం ఇచ్చుతూ ఉన్నాడు కనుక బాప్టిజం ఎందుకు ఇస్తున్నాడో యోహాను అడిగితే ఆ విషయం అనేది మనకు అర్థమైపోతుంది. యోహాను గారి దగ్గరికి కొంతమంది వెళ్ళి యోహాను గారిని ఇలాగ అడిగారనమాట, నీవు ఎందుకు బాప్టిజం ఇస్తున్నావు అని. నీవేమైనా క్రీస్తువా, ఏలియావా అని అడిగినప్పుడు ఆయన, నేను కాను, నేను క్రీస్తుని కాదు, ఆయన చెప్పుల వారినైనా విప్పుటకు నేను పాత్రను కాదు, ఆయన నాకంటే గొప్పవాడు అని చెప్తూ ఆయన గురించి ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలుకి బయలుపరచడానికి ఆయన నీళ్ళల్లో బాప్టిజం ఇస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ఎందుకు బయలుపరచబడాలి అంటే, యేసుక్రీస్తు అంటే ఎవరికీ తెలియదు. యేసే క్రీస్తని, యేసే రక్షకుడని, యేసే అభిషేక్తుడని, యేసే విమోచకుడని, యేసే సర్వమానవాళి పాపముల కొరకు ఆయన బలి కాబోతున్నాడని, సర్వమానవులు పాపములను క్షమింపబడాలంటే ఆయనే రక్తము చిందించి మరణించి సమాధి చేయబడి 3వ దినాన లేస్తాడని ఎవరికి తెలియదు కనుక యోహానుని బాప్టిజం ఇవ్వడానికి పంపించేటప్పుడు దేవుడు యోహానుతో ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఎవరి మీద అయితే ఆత్మ వచ్చి నిలిచిండు చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్టిజం ఇచ్చేవాడు కనుక ఆయనను బయలుపరచడానికి, ఆయనను ప్రత్యక్షపరచడానికి, ఇశ్రాయేలుకి ఆయనను బయలుపరచడానికి బాప్టిజం ఇచ్చాడు యోహాను. బాప్టిజం ఇవ్వడానికి పంపించబడ్డాడు యోహాను. అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తు ఎందుకు బాప్టిజం తీసుకున్నాడంటే, ఒకటవది దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఎలాగంటే యోహాను అడుగుతాడు, ఇదిగో నేనే నీ చేత బాప్టిజం పొందవలసిన వాడిని ఉంటుండగా నీవు నా దగ్గరకు వచ్చావేంటి అని అడిగినప్పుడు యోహానుతో యేసుక్రీస్తు చెప్తాడు, నీతి నిమిత్తము ఇలా జరగవలసినదని. అంటే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలి. మనము దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి ఆయన ఇష్టపడి బాప్టిజం తీసుకున్నాడు, ఒకటవది. రెండవది ఏంటంటే, ఆయన శరీరంలోనికి మనుషులందరూ అమర్చబడాలి కనుక ఆయన మరణ పునరుత్థానంలోనికి బాప్టిజం తీసుకోవాల్సిన వారు అందరూ ఆయన శరీరంలో అమర్చబడాలి కనుక
ఆయన ముందుగా బాప్టిజం తీసుకొని ఆయన శరీరంలోనికి ఆయన మరణ పునరుత్థానముల ద్వారా బాప్టిజం పొందబోయే వారందరి కొరకు ఆయన ముందుగా బాప్టిజం తీసుకున్నాడు. ఇంకా మనం మూడో విషయాన్ని గమనిస్తే యేసుక్రీస్తు ఎందుకు బాప్టిజం తీసుకున్నాడు అంటే ఇశ్రాయేలుకి బయలుపరచడం కోసము, ఇశ్రాయేలుకి తను ఎవరో బయలుపరచబడడం కోసం తీసుకున్నాడు ఆయన. అందుకే యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని. అంటే యేసుక్రీస్తు సర్వమానవాళి యొక్క పాపములను తానే తీసివేయబోతున్నాడు అని ప్రజలందరికీ తెలియపరచబడడానికి, అందరికీ ప్రత్యక్షపరచబడడానికి యేసుక్రీస్తు బాప్టిజం తీసుకున్నాడు. ఇంకా యేసుక్రీస్తు ఎందుకు బాప్టిజం తీసుకున్నాడు అంటే నాలుగవదిగా యోహాను సాక్ష్యం ఇవ్వడం కోసం, ఇదిగో ఈయనే దేవుని కుమారుడని సాక్ష్యం ఇవ్వడం కోసం, అలాగే ప్రజలందరూ కూడా తనను వెంబడించటం కోసం ఆయన బాప్టిజం తీసుకున్నాడు. అంతేగాని ఆయన ఏదో పాపం చేశాడనో, లేకపోతే ఆయనలో ఏదో తప్పు ఉందనో కాదు, లేకపోతే ఆయన రక్షింపబడాలని కాదు. ఆయన తనను తాను బయలుపరచడం కోసం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం, వీటి కోసం ఆయన బాప్టిజం తీసుకున్నాడు. కానీ ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ తప్పు లేదు, ఆయనలో ఏ కల్మషము లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కనుక ప్రతి మానవాళిని పరిశుద్ధపరచడానికి ఆయన శక్తిమంతుడు. అది అర్థం చేసుకోవాలి, అది అర్థం చేసుకోవాలి. కనుక ప్రియమైనటువంటి వీక్షకులారా, ఈ లలిత్ కుమార్కి నోరు జారిన ఈ మతోన్మాద లలిత్ కుమార్కి నోరు ముయించిన ఆన్సర్ మనం చెప్పమని నేను నమ్ముతున్నాను. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గమనించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క కామెంట్ని తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.